పూర్వం గోదావరి తీర ప్రాంతంలో అంగీరస మహర్షి ఆశ్రమంలో అనేక మంది సద్బ్రాహ్మణులు, వ్రతదీక్ష పూనినవారు, తపస్సులు ఉండేవారు. వారిలో పైలుని కుమారుడు వేదధర్ముడనే ముని ఉండేవారు. ఆయనకు ఎందరో శిష్యులు ఉండేవారు. ఒకసారి ఆయన వారి శిష్యుల యొక్క భక్తి శ్రద్ధలను పరీక్షించదలిచి అందరినీ పిలిచి ఇలా అన్నారు: నా పూర్వజన్మ పాపాల ఎక్కువ భాగము ఈ జన్మలో తపస్సుతో నశింపజేసుకున్నాను. మిగిలిన కొంచెము అనుభవిస్తే గాని తీరదు. ఒకవేళ దానిని నా తపశ్శక్తితో పోగొట్టుకున్నా అది నా మోక్షానికి విఘ్నం కలిగిస్తుంది. అందువల్ల నేను సర్వ పాపహరమైన కాశీ నగరానికి వెళ్ళి అకర్మశేషం అనుభవించి దాన్ని నశింపజేసుకుంటాను. అక్కడ నా పూర్వ పాపాన్ని అనుసరించి నేను కుష్ఠిరోగిని, కుంటివాడిని, గుడ్డివాడినై 21 సంవత్సరాలు కర్మఫలము అనుభవిస్తాను. అంతకాలము అక్కడ నాకు తోడుగా మీలో ఎవరు సేవ చేయగలుగుతారు అని వేదధర్ముడు తన శిష్యులను అడిగాడు. గురు సేవలో లోపమస్తే ఏమి ప్రమాదమన్న భయంతో శిష్యులందరూ మౌనం వహించారు. దీపకుడు అనే శిష్యుడు ఆయనకు నమస్కరించి, స్వామి, మీరు అనుమతిస్తే మీకు బదులు ఆ పాపము నేనే అనుభవించి మీకు సేవ చేస్తాను, నన్ను అనుగ్రహించండి అని విన్నవించుకున్నాడు. అప్పుడు ఆ గురువు సంతోషించి, ఈ పాపము నేను అనుభవించాల్సిందే, వేరొకరు అనుభవిస్తే అది తీరదు. రోగి కంటే అతనికి సేవ చేసే వారికే కష్టం ఎక్కువ. అందుకు ఇష్టమైతే నువ్వు నాతో కూడా రావచ్చు. దీపకుడు అంగీకరించి గురువుగారిని కాశీకి తీసుకొని వెళ్ళాడు. అక్కడ వేదధర్ముడు మణికర్ణిక ఘాటుకు వెళ్లి స్నానమాచరించి మణికర్ణికకు నమస్కరించి కాశీ విశ్వనాథుణ్ణి పూజించాడు. అటు తరువాత కంబలా శత్వర ప్రదేశములో దీపకుడు నిర్మించిన కుటీరంలో నివసించసాగాడు. వెంటనే ఆయనకు కుష్ఠిరోగము, కుంటితనము, గుడ్డితనము వచ్చేశాయి. ఆయన శరీరమంతా కుష్ఠిరోగంతో కుళ్ళిపోయి పురుగులు పడి దుర్వాసన కొట్టసాగింది. దానికి తోడు మతిసీమితం కూడా తప్పింది. సహజంగా ఎంతో ప్రేమమూర్తి అయిన ఆ ముని ఎంతో క్రూరంగా ప్రవర్తించసాగాడు. దీపకుడు మాత్రము తన గురువు సాక్షాత్తు విశ్వనాథుడని విశ్వసించి నిత్యము ఆయన శరీరం శుభ్రం చేసి సర్వోపచారాలతో పూజ చేసి అన్నం తెచ్చి పెడుతుండేవాడు. ఆ ముని మాత్రము అతనిని ఎన్నో రీతులా బాధిస్తూ ఉండేవాడు. అతడు మంచి అన్నం తెచ్చినా గాని కొంచెమే తెచ్చాడని చెప్పి కోపించి ముని దానిని నేలపై విసిరికొట్టేవాడు. దీపకుడు ఎక్కువగా భోజనం తెచ్చినప్పుడు దాని రుచి చూసి అది రుచిగా లేదని అది విసిరగొట్టి రుచికరమైన భోజనం తెమ్మని చెప్పి వేధించేవాడు. ఒక్కొక్కప్పుడు ప్రేమతో, అబ్బాయి, నువ్వు నా ఉత్తమ శిష్యుడివి అని, నా కోసం ఎంతో కష్టపడుతున్నావు అని లాలించేవారు. కానీ మరుక్షణమే కోపగించి, దుర్మార్గుడా, నువ్వు నన్ను ఎంతో ఇబ్బంది పెడుతున్నావు, ఇక నుంచి వెళ్ళిపో, నా శరీరంలో దుర్వాసన పోయేలా కడగడం లేదు, అందువలన ఈగలు నన్ను కుడుతున్నాయి, తోలకుండా చూస్తున్నవేంది? దీపకుడు ఆ పని చేయకపోతే, దుష్టుడా, ఆకలితో నా ప్రాణం పోతుంది, ఇంకా భిక్షకు వెళ్ళి అన్నం తీసుకురాలేదేంది అని తిట్టేవాడు, కొట్టేవాడు. దీపకుడు మాత్రం కొంచెం కూడా చెలించలేదు. పాపము ఎక్కువగా ఉన్నవారికి కష్టాలతో పాటు దుష్టత్వం కూడా ఎక్కువగా ఉంటుందని తెలుసుకొని దీపకుడు గురువుని భక్తితో సేవిస్తున్నాడు. గురువే సకల దేవత స్వరూపుడని నమ్మి కాశీ క్షేత్ర యాత్ర కూడా చేయక, అతడి దేవతలను కూడా దర్శించక గురు సేవలో లీనమయ్యాడు. అతడు ఎవరితో మాట్లాడేవాడే కాదు, తన శరీరానికి కావాల్సిన పనులు కూడా చేసుకునేవాడు కాదు. ఇంత కఠినమైనటువంటి గురుసేవ చేస్తున్నటువంటి దీపకునికి ఆ కాశీ విశ్వనాథుడు దర్శనం ఎలా ఇచ్చాడు, ఆ నారాయణుడు ఏ విధంగా తన యొక్క దర్శనాన్ని ఆ దీపకునికి ఇచ్చాడు అనేది 2వ భాగంలో తెలుసుకుందాం. నమస్కారం.